ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఐ దుర్గారావుపై పంచకుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం తర్వాత షకీల్ తో సీఐ ప్రేమ్ కుమార్, సీఐ దుర్గారావు ఫోన్లో మాట్లాడారు. ముగ్గురు ఫోన్ కాల్స్ ను పంచకుట్ట పోలీసులు విశ్లేషించారు. నిన్న అరెస్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు రిలీజ్ చేసింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. షకీల్ కొడుకు విదేశాలకు పారిపోవడానికి ప్రేమ్ కుమార్ సహకరించినట్టుగా పోలీసులు గుర్తించారు. విదేశాల నుంచి షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ ను హైదరాబాద్ కు రప్పించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రజాభవన్ గేట్ల సంబంధించిన కేసులో అటు పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 10 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో తాజాగా పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు, గతంలో పనిచేసినటువంటి ఇన్స్పెక్టర్ దుర్గారావుతో పాటు మరోవైపు బోధన్ మాజీ ఇన్స్పెక్టర్ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ పై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుంది. ప్రేమ్ సాగర్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి పోలీసులు అతన్ని పర్సనల్ బాండ్ అంటే వ్యక్తిగత పూచి కింద అతన్ని వదిలిపెట్టడం జరిగింది. ఈ కేసు విచారణ అయ్యేంత వరకు కూడా పోలీసుల విచారణకు సహకరించాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు చేస్తుంది. మరోవైపు మాజీ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి దుర్గారావుపై కూడా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన రోజు అతని ప్లేస్లో అంటే బోధన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ ప్లేస్లో మరొకరిని చేర్చారు. అతన్ని తప్పించే కేసు నుంచి అతన్ని తప్పించే ప్రయత్నం చేశాడంటూ కూడా గతంలోనే అనేక ఆరోపణలు వినపడాయి. ఈ నేపథ్యంలోనే గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మరొకసారి పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ ఉన్నటువంటి దుర్గారావుపై కూడా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ 10 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా బోధన్ మాజీ ఇన్స్పెక్టర్ అదేవిధంగా పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థాంక్యూ సునీల్.